వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకుంటాయని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర సర్కార్ అడుగుడుగున ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూనే ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులను స్టీల్ ప్లాంట్కి ఇప్పటికే మోదీ సర్కార్ 11,500 కోట్లు అందించిన విషయాన్ని పురంధేశ్వరి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడుగడుగున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూనే ఉంది. ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఈ మధ్య కాలంలోనే 11,500 కోట్లు వారికి అందించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇది ఎప్పటికప్పుడు ఏంటంటే స్టీల్ ప్లాంట్ని మోడర్నైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి, లాభాల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వస్తుంది. కనుక ఇప్పుడు కూడా ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా, మొన్ననే కుమారస్వామి గారు కూడా రావడం జరిగింది, భూపతి వర్మ గారు కూడా అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. వారు ఇరువురు చెప్పినటువంటి మాట, స్టీల్ ప్లాంట్కి సంపూర్ణమైనటువంటి సపోర్ట్ని అందిస్తాము. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, మరణించిన వారికి కావచ్చు, ఆ కుటుంబాలకు కావచ్చు, లేదా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి వారు కావచ్చు, వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పి వారు తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు కూడా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. వారందరూ వెళ్ళి సందర్శించినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వారు కూడా ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇది సకాలంలో ఆ కుటుంబాలందరికీ అందాలని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన.